రండి సార్, కూర్చోండి సార్. చెప్పండి సార్, ఏం కావాలి? ఏంటి సూప్ లేదా? ఉన్నాయి సార్. మరి తీసుకురా. ఓకే సార్. ఇదే సౌండ్ వచ్చింది కదా కదా సర్లే. సర్లే కానీ. అరే ఇదేదో అసలు ఏం బాగాలేదు, వెళ్దాం పదా. ఏంటి సార్ వచ్చేసారు? ఏంటి బాబా సౌండ్లు? సౌండ్లా? సౌండ్లే ఉండవు సార్. పదా చూద్దు. ఏవి సౌండ్ సార్? ఏం రావట్లేదుగా. ఇది ఎలాగ సౌండ్లో ఉంది, ఎత్తుకుదాం. ఎటు నుంచి వస్తుంది సౌండ్ అసలు? ఇటు కాదు. ఎలకలా ఉంది, అటు పక్క దాంతో ఉంది, చూద్దాం. ఒక్క నిమిషం సార్. ఊర్రా మీరంతా? హాయ్ సార్, రండి సార్, కూర్చోండి సార్. హలో సార్ ఆర్డర్. ఒక్క నిమిషం సార్ చికెన్ మండి చికెన్ చూసి, మటన్ మండి మటన్ చూసి. ఒరే ఒక్క నిమిషం లైన్లో ఉండు. ఏంటని డైరెక్ట్ మండీలు చెప్తున్నా? సూపు లాంటివి ఏం లేవా? ఉన్నాయి సార్. మరి దావా? ఓకే సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఆ సూప్ కాంప్లిమెంటరీ లేకపోతే బిల్లు వేస్తారా? కాంప్లిమెంటరీ సార్. పోయి తీసుకురా. ఓకే సార్. సార్ రే రే, నేను కొంచెం వేస్తా, నాకు ఫోను. సార్ నెక్స్ట్ ఏం కావాలి సార్? ఇంకా తాగలేదు, సరేనా? సార్ ఇక్కడ చాలా ఫేమస్ సార్ చికెన్ మండి. సార్ నెక్స్ట్ ఏం కావాలి? ఇందాక నుంచి చూస్తున్నాను, సూప్ కూడా తాగలేకుండా అప్పుడే మండి గురించి చెప్తావేంటయ్యా? సూప్ అంటే ఎలా ఉండాలి? వేడి వేడిగా టేస్టీగా ఉండాలి. అసలు వేడిలే చల్లగా ఉంది, టేస్ట్ లేదు. ఉప్పు కారం వేసుకొని బాగా వేడిగా సూప్ తీసుకుని రా. ఓకే సార్. పర్లా, కొంచెం చల్లగా ఉన్నా టేస్ట్ చాలా బాగుంది. 5 minutes later. డన్ సార్. బాగాలేదంటేనే మొత్తం తాగేశాడు. సార్ ఇంకేమైనా కావాలా? ఇక్కడ తింటాను కదా వచ్చింది. అవును సార్. తింటాను కదా. అవును సార్. వెళ్ళిపోను కదా. అవును సార్. ముందు ప్రశాంతంగా ఈ సూప్ తాగని, కంగారు పెట్ట మాకు, ఓకేనా? తాగండి సార్, ప్రశాంతంగా తాగండి సార్, ప్రశాంతంగా తాగండి సార్. సార్ సార్ వచ్చిన దగ్గర నుంచి సూప్లే తాగుతున్నారు, ఆర్డర్ ఏం చెప్పలేదు. మీరు ఆర్డర్ చెప్తే 15 minutes పడుతుంది సార్ ప్రిపేర్ అయ్యే లోపల. ఏమీ లేదు భయ్యా, నాకు 2 రోజుల నుంచి బాగా జలుబు చేసింది. దానికోసం తగ్గడానికి మటన్ సూప్ అడుగుదాను ఏ హోటల్కి వెళ్ళినా బౌల్ 200 రూపాయలు చెప్తున్నారు. అదే మండి అనుకో స్టార్టింగ్ మటన్ సూప్ ఫ్రీకి ఇస్తారు కదా, అందుకని ఇక్కడికి వచ్చా అనమాట. మండి రేపటి వచ్చి తింటారా భయ్యా, కానీ సూప్ మాత్రం భలే టేస్టీగా ఉంది భయ్యా. నాకు తెలిసి ఉండవు జలుబు తగ్గిపోద్ది. జలుబు తగ్గానే అమ్మటిని మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మండి తింటా భయ్యా.